నిజామాబాద్లో ఒకవైపు ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ, రెండో వైపు సీనియర్ నాయకుడు కాంగ్రెస్ జీవన్ రెడ్డి, మూడో వైపు సీనియర్ నాయకుడు ఆయన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. ముగ్గురు ఏమాయమి బాజిరెడ్డి గోవర్ధన్, ఆయన పేరుకి రెడ్డి అంటారు కానీ ముగ్గురు కాకపోయినా. నిజామాబాద్ అర్బన్ బీజేపీకి చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ లోనే దాదాపు 50,000 నుంచి 1,00,000 మెజారిటీ వచ్చేటట్టుంది బీజేపీకి. అది చాలా కీలకం. అక్కడ ముస్లిమ్స్ పాపులేషన్ కూడా 1,00,000 దాకా ఉంటుంది. అది కాంగ్రెస్ కి ఎంతవరకు టర్న్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. నిజామాబాద్ రూరల్ లో కొంచెం రెడ్డి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మునూరు కాపు, లంబాడి, ముదిరాజు, పద్మశాలి ఈ 4 కులాలు కీలకం. మునూరు కాపులు, పద్మశాలీలు బీజేపీ వైపు ఉన్నారు. లంబాడీలు ఎటువైపు టర్న్ అవుతారని తెలియదు. అదేవిధంగా ముదిరాజులు కూడా బీజేపీ వైపు ఉన్నారు. అంటే నిజామాబాద్ రూరల్లో కూడా బీజేపీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. ఆర్మూర్లో ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నాడు. అక్కడ పసుపు పంట ప్లస్ ఎర్రజొన్నల ఇష్యూలో అరవింద్కి అడ్వాంటేజ్ ఉంది. పసుపు బోర్డు వచ్చింది. ఇక్కడ పండే ఎర్రజొన్నలు పంజాబ్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ బీజేపీ లీడింగ్ లో కనబడుతుంది. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఆర్మూరు పాండు జీవన్ రెడ్డి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితి. బాల్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. మొన్న అతి కష్టం మీద 3,000 మెజార్టీతో గెలిచిండు. ప్రశాంత్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాళ్ళ తమ్ముడు అక్కడ పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచే అవకాశం ఉంది. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ నడిచేటట్టుంది. అక్కడ ఒక్క చోట కొంచెం ట్రయాంగిల్ ఫైట్ కనబడుతుంది మీకు బాల్కొండలో. బట్ అల్టిమేట్ గా హిందుత్వవాదం తోటి అసెంబ్లీ ఎలక్షన్ డిఫరెన్స్. బట్ ప్రశాంత్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ హిందుత్వంతో ఏది నిలబడుతుందని చూడాలి. కోరుట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఉన్నాడు. అరవింద్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చాడు. బట్ ఇప్పుడు కూడా అక్కడ బీజేపీ పికప్ అయింది. ఓకే, ఈ విధంగా మనం తీసుకుంటే కోరుట్లో అక్కడే ఉంది. జగిత్యాలలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఓవరాల్ గా తీసుకుంటే నెరేటివ్ బీజేపీకి ఎడ్జ్ కనబడుతుంది. బట్ ముస్లిం ఓటు బ్యాంక్ జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ సంజయ్ ఓకే ఓకే కోరుట్ల కదా సంజయ్ కోరుట్ల జగిత్యాలలో ఆయన డాక్టరా? ఆయన డాక్టర్ సంజయ్ అయితే ఓవరాల్ గా తీసుకుంటే ఒకటి హిందుత్వవాదము, సెకండ్ మోడీ ఇమేజ్, 3 యూత్ లో అగ్రెసివ్ గా అరవింద్ ఇమేజ్, ఒకటి డి అంటే డి అని కొట్లాడము, కవితను కూడా ఓడించడం తోటి. ఒక్కవేళ నిజామాబాద్ లో కనుక అరవింద్ ఓడిపోతే అది బీజేపీ తప్పు కాదంటున్నారు. ఆయన వ్యవహార శైలి, ఆయన అగ్రెసివ్ నేచర్ తో నష్టపోతారు తప్ప 100% బీజేపీ గెలవాల్సిన సీటు. కాకపోతే ఫైట్ మాత్రం కాంగ్రెస్ గట్టిగానే ఇస్తుంది. ఓకే.